డ్రగ్స్ కేసులో మీర్జా వహీద్ బేగ్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మీర్జా వహీద్ ఓల్డ్ సిటీలో నివాసం ఉంటూ హుక్కా గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నారు. 5 ఏళ్లుగా హుక్కా సెంటర్లకు అక్రమంగా హుక్కా సప్లై చేస్తున్నారు. హుక్కా వ్యాపారం నుంచి డ్రగ్స్ దందాలోకి ఎంట్రీ ఇచ్చారు. మీర్జా వహీద్ బేగ్ నుంచి పోలీసులు కీలక విషయాలు రాబడుతున్నారు. వహీద్ ఇచ్చిన స్టేట్మెంట్ తో మరికొంతమంది డ్రగ్ పెడ్లర్స్ కోసం ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. ఓల్డ్ సిటీ నుంచే పార్టీకి డ్రగ్స్ సప్లై చేశారని పోలీసులు గుర్తించారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఇక్కడ మీర్జా వహీద్ బేగ్ నుంచి పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి కీలక సమాచారాన్ని రాబట్టారా? అసలు అతను ఎవరు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు మాత్రం దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసులో మొత్తం 12 మంది నిందితుల్ని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ప్రధానంగా డైరెక్టర్ కిష్ A10 గా, మరోవైపు ఈరోజు వహీద్ మీర్జా బేగ్ ఉన్నటువంటి ఓల్డ్ సిటీకి చెందినటువంటి మరొక వ్యక్తి A12 గా కూడా చేర్చారు. మొత్తం 12 మందిని పూర్తిగా ఇప్పటికీ ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో కొంతమంది మాత్రం పోలీసుల విచారణకు హాజరయ్యారు. కొంతమంది పోలీసుల హాజరై కొంతమంది స్టేషన్ బెయిల్తో బయటకు వచ్చారు. మరి కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేశారో ఆ క్షణం నుంచి కొంతమంది విదేశాలకు కూడా పారిపోయినట్టు కూడా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా డైరెక్టర్ కిష్ ఇప్పటికే మనం చూసాం. అతను నిన్న సాయంత్రం పోలీసులు అయితే హాజరు కావడం, అతని శాంపుల్స్ మొత్తం ఇవ్వడం, ల్యాబ్కు పంపడం, ఈరోజు సాయంత్రం వరకు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి అతనిపై కూడా మరి ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈడుచుకులుగా అయితే ఉన్నాడు. ఓల్డ్ సిటీ ప్రాంతానికి చెందిన గతంలో ఉక్కా సెంటర్ నడుస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఉక్కా బిజినెస్ వదిలేసి డ్రగ్స్ దందాలోకి వచ్చినట్టు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఓల్డ్ సిటీ నుంచి డ్రగ్స్ మొత్తం కూడా పార్టీకి అరేంజ్ చేసినట్టు కూడా, అంటే అపార్ట్స్ దగ్గర నుంచి ఇతర ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కాబట్టి మొత్తం మీద డ్రగ్స్ కేసులో మాత్రం పోలీసులు మాత్రం దర్యాప్తు మాత్రం ముమ్మరం చేస్తారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా. రైట్, థ్యాంక్ యూ సునీల్.